హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సండే చికెన్ బిర్యానీ ఉంటుంది. ఎక్కువ శాతం చికెన్ బిర్యానీ ఉంటుంది. అప్పుడప్పుడు చికెన్ కర్రీ, వైట్ రైస్ ఉంటుంది. ఈ సండే మాది రాగి సంగటి, నాటుకోడి కూర. రాగి సంగటి ఇలా ముద్ద ఇలా తీసుకొని చూడండి, ఇలా ముంచుకొని తినాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా రాగి సంగటి వేడివేడిగా ఉండాలి. ఎండుమిరపకాయలతోటి పచ్చిపులుసు చేస్తారు కదా, ఆ పచ్చిపులుసు వేసుకొని ఒక్కసారి రాగి సంగటి వేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వర్షాకాలం మనకి క్లైమేట్ చల్లగా ఉంటుంది. ఇలా వేడివేడిగా రాగి సంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలామంది రాగి సంగటి చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇది పెద్ద టైం కూడా పట్టదు. నాటుకోడి కూర విడిగా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవి గట్టిగా ఉంటాయి కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టామంటే ఒక 6-7 విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా బాగా ఉడికిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం